రైట్ సైడ్ వారిగా కూడా రిపోర్ట్ తయారు చేసి ఇమీడియట్గా పంపుతాం. ప్రతి ఒక్కళ్ళకి మనకి ఎకరానికి 10,000 రూపాయలు ఇమీడియట్గా ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చేస్తాం. తర్వాత మిగిలింది డ్యామేజ్ బట్టి కూడా మనం క్రాప్ చేసుకోవచ్చు. మీరు రైతు బీమా యోజన కూడా తీసుకున్నారు కదండి ఇన్సూరెన్స్? సార్ పిఎంఎఫ్బీవై అవ్వలేదు సార్. ఎందుకు గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ తీసుకోలేదు. అది కొంతమందికి కట్ అయినా సార్. లోన్ తీసుకున్న వాళ్ళకి ఏపీజీబీ బ్యాంకులో ప్రీమియం ఆటోమేటిక్గా అది 20 రూపాయలు 25 రూపాయలు ఉంటుంది. ఇష్యూనే కాదు. మాకు లోన్లలో కట్ చేస్తాం. మాఫీ అయింది కదా, ఎవరికి 2 లక్షలు అబౌవ్ ఉంది సార్. చాలా మంది ఉన్నారు సార్. పొద్దున్న రాత్రి తిరిగి కథం చేయాలి. అర్థమైనా పొద్దున్న అర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేయాలి. ఎండ కథం చేసేయాలి. సాయంత్రం మళ్ళీ 3 నుండి పెట్టుకోండి. అది మేజర్లీ టెనెంట్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు సార్. ఉన్నా సరే ఏ ఫార్మర్ అయితే వారాయండి. టెనెంట్ ఫార్మర్ అయినా పర్వాలేదు, మీరు కౌలుకి తీసుకున్న భూమి కూడా పర్వాలేదు. భయపడాల్సిన అవసరం. రిపోర్ట్ పంపాలి. ఒకటే రైతు సార్ 17 ఎకరాలు. పడకపోతే ఇస్తాం కానీ దీనికి ఈ డ్యామేజ్ వాళ్ళు ఇవ్వాలి సార్. వీళ్ళకు ట్రాఫిక్లోనే ఉన్నారు. ఎకరానికి ఒక 10 క్వింటాల వరకు వచ్చింది సార్. కింటాకి 10,000 అట్లా ఉంది. అట్లా చూసినా కూడా 1 lakh ఎబో వస్తుంది కదా ట్రాఫిక్ అంతా మీరు లాస్ అయిపోయినా కదా వాళ్ళు కంపెనీ వాళ్ళు పూర్తి డ్యామేజ్ అయితే ఇస్తాం. మనమైతే సపోర్ట్